తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇంతకు ముందు సినిమాలు వేరు, రాజకీయాలు వేరుగా ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారో రెండు కలిసిపోయాయి. అండ్ మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల హడావిడిలో ఈ ప్రచార కార్యక్రమాల్లో క్యాంపెయినర్స్గా స్టార్స్ను కూడా తీసుకొస్తున్నారు. అయితే జగన్ గారి ప్రభుత్వంలో సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి ఏపీలో మన వాళ్ళందరూ పెద్దందరూ వెళ్ళి కలిశారు. నిన్న నాగార్జున గారు ఒక కమెంట్ చేశారు, సినిమా టికెట్ల విషయంలో మనం చాలా ఇబ్బంది కలిగించిన విషయం తెలిసిందే, కాబట్టి ఆలోచించి ఓటేయండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసినట్లుగా చూసాం. నేను చూడలేదు. ఆయన అట్లానే ఉన్నాడు, మీరు పొరపాటు పడి ఉంటారు, అది అనవసరమైన ప్రశ్న. ఎందుకంటే నాగార్జున చాలా తెలివైనవాడు. పై ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు, ఆ సినిమాలు ఎక్కడ ఆపకుండా ఆపింది లేదు, ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అవన్నీ పచ్చి అబద్ధాలు. పైగా చట్టం ప్రకారం పోలీసులు ఎక్కడన్నా అవి బ్లాక్ మార్కెట్లో పట్టుకుంటే తప్పంటే ఎవడేం చేయగలిగింది లేదు. అలాగే చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్ళి మొత్తం ఇష్యూస్ని రిప్రజెంట్ చేసినప్పుడు పరిష్కారం చేసింది కూడా జగన్ గారే. జగన్ గారు వల్ల కోరుకుంది ఏంటి, ఏపీలో షూటింగ్లు పెట్టండి, మీకు రాయితీలు ఇస్తామంటున్నారు. వీళ్ళు హైదరాబాద్లో కూర్చుని హైదరాబాద్లో మాత్రమే షూటింగ్లు పెట్టి హైదరాబాద్లో మాత్రమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ అక్కడ ఏపీ వాళ్ళ డబ్బులు సినిమాలు మాత్రం అక్కడ రిలీజ్ చేసి అక్కడ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. అట్లా కాదు, ఇక్కడ కూడా ప్రజలకి మేలు చేయండి, ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఖర్చు తీసుకురండి, ఇక్కడ కూడా షూటింగ్లు చేయండి అంటున్నారు. అది తప్పు ఎట్లా అవుతుంది? బహుశా నేనైతే చూడలేదు. నాగార్జున గారు అట్లా అని ఉంటారని నేను. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురానికి జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నారు. మొన్న వరుణ్ తేజ్ గారు వచ్చి పవన్ గారు కనుక నెగ్గితే ప్రపంచ స్థాయిలో పిఠాపురాన్ని నిలబెట్టే స్థాయికి తీసుకువెళ్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టే వరుణ్ తేజ్ అన్నవాడే పవన్ కళ్యాణే తెలివి తక్కువడు అనుకుంటే, అజ్ఞానం అనుకుంటే, వరుణ్ తేజ్ అన్నవాడు ప్రపంచ స్థాయి అజ్ఞానం అనుకోవాలి. ప్రపంచంలోనే అద్భుతం ఏం చేస్తాడు, ఫలానా చేస్తానని చెప్పాలి కదా. పిఠాపురంలో మొత్తం ఏమైనా బంగారు రోడ్లు వేస్తాడు, బంగారం తీసుకొచ్చాము తాపడం చేస్తాడు అక్కడ. ఇది ఉండాలి, బుర్ర బుద్ధి లేకుండా ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను ఇది నాతో ఎందుకు దిక్కిస్తారు వాళ్ళని. ఎవడైనా ప్రపంచంలో ఇంత ఇట్లా ఉంటుందని ఎవడన్నా అంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఆయన బాబాయ్ అవుతాడా పవన్ కళ్యాణ్? బాబాయ్కి తరఫున ఆయన ఈ బాబాయ్ కంటే మించి నేను ఇంకెక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు తప్పితే బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. పిఠాపురానికి సంబంధించి అక్కడ ఉన్న సమస్యలు ఏమిటి, వాటికి వీళ్ళు పరిష్కారం చేయటం ఏంటి, వాళ్ళు ఇంకా కొత్తగా ఏమి ఇస్తారు హామీలు అన్నారు తప్ప ఒక జనరల్గా ఒక రిమార్క్, నేను వస్తే మొత్తం ఇదంతా భూతల స్వర్గం అయిపోద్ది. భూతల స్వర్గం ఎట్లా అవుద్ది? భూతల స్వర్గం అంటే ఏంటి అసలు అది తెలియాలి కదా వాళ్ళకి. అది తెలియకుండా ఇవన్నీ పిచ్చి మాటలు అనమాట, ఏదో సినిమా డైలాగులు. ఈ సినిమా వాళ్ళు ముందు నాలెడ్జ్ నేర్చుకుని, ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, స్టడీ చేసేవాళ్ళు. వాళ్ళకి మనుషులు పెట్టుకుని స్టడీ చేసి ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమేమి ఇస్తామో హామీలు ఇవ్వటం, ఇట్లా చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళు స్టడీ లేదు, పాడు లేదు. పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే, ఆయన ఏమి పిఠాపురాన్ని ఫలానా చేస్తానని చెప్పట్లేదు. పిచ్చి మాటలు మాట్లాడతాం, జగన్ని తెచ్చడం, లేదంటే ఎదురుగా ఉన్న ప్రత్యర్థులను తెచ్చడం. ఇవి మీరు జగన్ గారి ఉపన్యాసాలు ఎక్కడైనా తెలుగుదేశం అభ్యర్థుల గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తున్నాడని చూడండి, ఎక్కడ మాట్లాడు. అనవసరం. ఆయన పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభ్యర్థులు. ఈయన తన పార్టీ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాడు, ఇలా ఓటేయండి అంటున్నాడు, తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు గారి విధానాల మీద విమర్శలు చేస్తున్నాడు, ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అంత తప్పితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళని ఎక్కడ ఒక మాట అంటలా.